వైద్యాధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మొన్న ఒడిశాలో, ఇప్పుడు ఏపీలో ఆసుపత్రిలో మృతి చెందిన వారిని పట్టించుకోకుండా అనాథలుగా వదిలేశారు. తాజాగా ఓ వృద్ధురాలు మృతి చెందినా పట్టించుకోకపోవడంతో ఆమె డెడ్ బాడీని చేతులపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో నెలకొన్న ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. ఇదిగో ఇది ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రి. ఇక్కడ తిరుమలగిరి కాలనీకి చెందిన వెంకాయమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని అక్కడి వైద్యులు సిబ్బందికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. వెంకాయమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ అడిగితే ఎవ్వరూ స్పందించలేదు. దీంతో వెంకాయమ్మ కూతురు కోడళ్లు ఆమెను చేతులపై మోసుకెళ్లారు. వెంకాయమ్మ ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికారికంగా గత 20 ఏళ్లుగా స్వీపర్గా పనిచేస్తుంది. అయినా ఆమె పట్ల అక్కడి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమెను చేతులపై తీసుకెళ్లడాన్ని చూసిన కొందరు నేతలు ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఐటీడీఏ అధికారులు వారికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే హైటెక్ సీఎంగా పేరున్న చంద్రబాబు పాలనలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయనడానికి ఇదిగో ఇదే నిదర్శనం. ప్రజారోగ్యంపై గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.